నవ్వుతూ నవ్వుకుంటూ గుడికాలు పెట్టాలా? గుడికాలు తెలిసేనా? ఓం నమస్తే. అందరికీ నమస్కారం. మాది మల్లాపూర్ ప్రాథమిక పాఠశాల. నేను ఇక్కడ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో 6 ఉపాధ్యాయులము. అందరం కూడా మంచి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులము. గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ మా పాఠశాలలో చేర్పించడానికి బడిబాట కార్యక్రమంలో వాడవాడ తిరిగి అందరినీ మోటివేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 40-50 మంది విద్యార్థులు పాఠశాలలో చేర్తామని హామీ ఇచ్చారు. వాళ్ళ కూడా కొంతమంది జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతి విద్యార్థిని మంచి శిక్షణతోటి అభివృద్ధి చెందిస్తామని మేము మా పాఠశాల తరఫున తల్లిదండ్రులకు అందరికీ హామీ ఇస్తున్నాం. విద్యార్థులను పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ బడిబాటలో భాగంగా గత వారం రోజుల నుండి మల్లాపూర్లో తిరిగి 40కి పైగా అడ్మిషన్లను మేము నమోదు చేసినాం. ఈరోజు కూడా కొంతమంది పాఠశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మా పాఠశాల యొక్క గొప్పతనం చెప్పాలంటే గత సంవత్సరం మోడల్ స్కూల్ ఎంట్రన్స్లో 20కి పైగా సీట్లు సాధించడం జరిగింది. తర్వాత టాప్ 5 స్టూడెంట్స్లో ఒక 3 విద్యార్థులు మా పాఠశాల నుండే ఉన్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. గత సంవత్సరం క్విజ్ కాంపిటీషన్లో కూడా మండల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో మా పాఠశాల విద్యార్థులు మొదటి వరుసలో నిలవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం నుండి మనకు అన్ని రకాల వసతులు మన గవర్నమెంట్ స్కూల్లో ఉండడం జరిగింది. ఉచిత యూనిఫామ్స్, తర్వాత ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ కూడా గవర్నమెంట్ సప్లై చేయడం జరుగుతుంది. దానితో పాటు వెల్ ట్రైన్ మంచి శిక్షణ పొందిన 6 ఉపాధ్యాయులు మనం ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. సో మా పాఠశాల తరఫున మీకు గుణాత్మకమైన విద్యను అందిస్తామని ఈ సమావేశంలో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మల్లాపూర్ ఉపాధ్యాయులు. మేమంతా కూడా విద్యార్థులకు ఎంతో విలువైన విద్యను అందిస్తామని ముందడుగు వేయడం జరుగుతున్నది. బడిబాట కార్యక్రమంలో ఎంతోమంది విద్యార్థులను మేము ఇంటికి తిరిగి సమకూర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య, అదేవిధంగా బట్టి పద్ధతికి స్వస్తి చెప్పి నూతన పద్ధతులతో బోధన చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ విద్యార్థులు మా పాఠశాలలో జాయిన్ అయ్యి మీ భవిష్యత్తు మంచిగా రూపొందించడానికి మేము సహకరిస్తామని తెలియజేస్తాం. గారికి, నా తోటి తల్లిదండ్రుల గారికి అందరికీ నా ధన్యవాదాలు. గవర్నమెంట్ స్కూల్ అంటే కొంతమందికి చులకనగా ఉండే ఒకప్పుడు ఇప్పుడు చాలా అభివృద్ధిలోకి రానున్నది. కావున మనం దాన్ని చూసి మన పిల్లలు భవిష్యత్తు బాగు చేస్తారు అన్న భావనతో మనం ఈ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం జరిగింది. మా అబ్బాయి కూడా మేము ఈ శిక్షణను చూసి మేము చేర్పించడం జరిగింది. అందరూ కూడా ఇలా నాలాగే అందరూ ఈ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలని అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లా ఉపాధ్యాయుల గారికి ఇంకా అభివృద్ధి చేయాలని అందరికీ నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను.
ఫోన్ నెంబర్ సెకండ్ క్లాస్